5 కాలములు దేవుని రాజ్యం ఉండినప్పుడు వాళ్ళే కనబడలేదు. అంటే ఈ స్తోత్రం కనబడలేకపోతే దేవుడు రాజ్యం నీ వద్ద నుండి అదే చెప్తున్నారు. దేవుని రాజ్యం ఇప్పుడు కూడా సంఘ లోపల ఉంది, మన వద్ద ఉంది. కానీ లేదు, మన వద్ద మనం కనబడలేదు. కాబట్టి దేవుడు రాజ్యం నీ దగ్గర నుండి మనకి పోతారా? స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం. నీ అనుకున్నారు మారు మనిషి ముందు రక్షణ ముందర మంచిదే, కానీ దేవుడు చూసిన ఏది మనము. దేవుని రాజ్యం ఎక్కడ ఉన్నదో అక్కడే ఉండాలి. మనం కనబడలేకపోతే రాజ్యం ఏమవుతున్నారు? దేవుడి రాజ్యం నీ దగ్గర నుండి ఏమవుతుంది? ఎంతమందికి అర్థమైంది నాకు? దేవుడి రాజ్యం నీ దగ్గర నుండి ఏమవుతున్నారు? వాళ్ళకి పోవడానికి ఉన్న కారణం ఏమనగంటే మనం ఫ్రూట్ లేదు. ఫ్రూట్ దేవునికి స్వాతంత్రం శ్రద్ధగా మత్తయి సువార్త 21 అధ్యాయము 18 నుండి కిందకి నేను చదివితే యేసు బెతనీల నుండి ఏమైంది? నడిచి మైకి కొంచెం కూడా సౌండ్ పెంచితే బాగుంటాం. లోపల ఉంది కాబట్టి స్తోత్రం కలిగింది. మైకి కొంచెం కూడా సౌండ్ పెంచితే బాగుంటుంది. స్తోత్రం కలిగింది. మత్తయి సువార్త 21 అధ్యాయము 18 పట్టణంలోకి మరలా వెలుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న యొక్క అంజూరు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయ కుందువు కాక అని చెప్పాను. దేవుడు ఆ చెట్టుకు చూసి ఫలం లేదు కాబట్టి ఆ చెట్టుకి దేవుడే చేశాడు. అదే విషయం ఇది చూడాలి. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుండి 9 వరకు నేను చదివేది. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పును. ఒక మనిషిని ద్రాక్ష తోటలు అంజూరపు చెట్టు ఒకటి నాటబడి అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికి వేయము. హలో, నేను నీకు ఒక ప్రశ్న. మత్తయి సువార్త 21:18 ఆకలితో ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలము కనబడలేదు కాబట్టి ఆ చెట్టుకే చేశారు. శాపించారు. ఇదిగో ఒక చెట్టు నిలబడుతున్నారు, దాని ఫలం లేదు. ఎన్ని సంవత్సరం అయింది? 3 ఏళ్ళు అయింది. ఇప్పుడు కూడా ఆ చెట్టు చేయలేదు. సమీపడలేదు. ఎందుకు సమీపడలేదు? సోదరం కలిగింది. ఎందుకు సమీపడలేదంటే ఈ చెట్టు ఎక్కడ నిలబడుతున్నారు? అట్ట త్రోవలు నిలబడుతున్నారు. ఈ అంజూరపు చెట్టు ఫలం వెతికినా ఆ చెట్టు ఎక్కడ నిలబడుతున్నది? అంజూరపు చెట్టు అడ్డ త్రోవ సైడ్ నిలబడుతున్నది. అదే చెప్పాలి. ఆ తోటములు కాదు నిలబడినది. ఎక్కడ నిలబడుతున్నారు? త్రోవ పక్క నిలబడిన కాబట్టి ఆ చెట్టుని దేవుడు ఏం చేశాడు? ఎందుకు ఈ చెట్టుని శపించలేదు? ఇది తోట లోపల. ఇప్పుడు వరకు నిలబడడానికి ఉన్న కారణం ఏమనగా తెలుసా? ఎక్కడ ఉన్నారో తెలుసా? తోటలంటే దేవుడి సంఘం. నిన్ను శపించలేదు, నిన్ను నరకలేదు. ఎందుకని తెలుసా? నీ సంఘంలో బాబు సౌండ్ కొంచెం పెట్టారా? సౌండ్ చెప్పండి.
వెలుపలుంటే ఏం కలుగుతుంది? శాపం కలుగుతుంది. లోపలుంటే సమయం కలుగుతుంది. ఎంతమందికి అర్థమవుతున్నారు? నీ వెలుపలుంటే ఏమవుతుంది? నీ సమీపబడుతుంది. తోట లోపలుంటే సమయం కలుగుతుంది. విగ్రహముల సంఘ బిడ్డలారా, నీ వెలుపలున్నారా? దేవుని రాజ్యం మనమందరినీ కదిలిపోవడానికి కారణం ఫలం లేదు కాదు. సోదరం, ఫలం లేని చెట్టుకి దేవుడే చేశాడు, కానీ ఈ చెట్టుకి శపించాడు. ఎందుకంటే ఇది తోటం ఏమంటే సంఘం. సంఘ లోపల ఉన్న కాబట్టి నియమాలు లేదు. సోదరం, ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు? అదే నేను 3 సంవత్సరమా? అది కాదు. యేసుక్రీస్తు 3 సంవత్సరం ఈ లోకంలో ఏం చేశాడు? సంచరించి సువార్త ప్రకటించాడు. సోదర కలిగిన దాన్ని బట్టి నేనేం చేయలేదు, నలిగలేదు, దాన్ని బట్టి నేను శపింపబడలేదు. దేవునికి సోదర కలిగిన సంఘ బిడ్డలారా, 3 సంవత్సరములు సువార్త ప్రకటించి ఈ లోకంలో సంచరించినప్పుడు ఆ త్రోవలున్న చెట్టుకి మాత్రమే యేసు ఏం చేశాడు? శపించాడు. కానీ తోటములున్న చెట్టుకి సమయం ఇచ్చినట్టు దేవుడు నీకేమిచ్చింది? అదే 3 సంవత్సరం అంటే ఇంకొక వ్యాఖ్యానం అంటే ఫస్ట్ సంవత్సరం ఏమనగంటే మనం అందరూ బాల్యకాలం, 2వ కాలం యవ్వన కాలం, 3వ కాలం సోదర కలిగిన ఇంకొక కాలం కూడా దొరికింది. ఏదే నీ ముసలు అయినప్పుడు కూడా నిన్ను దేవుడి నీ కరోనా వచ్చినప్పుడు నీ చావలే. ముసలు అయ్య కాబట్టి రోగం వచ్చినప్పుడు నీ చావలే. ఎందుకంటే దేవుడిని ఒక్క సంవత్సరం కూడా సమయం ఇచ్చిన కాబట్టి నీ మారు మనసు పొంది చర్చి లోపలికి వస్తే నీకు సమయం పడుతుందా? ఏమండి అంటే 3 సంవత్సరాల నుండి చెట్టుకి ఏం లేదు అంటే అప్పుడు ఏం చెప్పారు? అప్పుడు ఏం చెప్పారంటే ఆ తోటం మీదకి యజమానుడు ఏం చెప్తున్నారు? ఏం చెప్పారు? అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ తవ్వి నరకమని చెప్పినప్పుడు చెప్పారు వద్దు, నేను 1 సంవత్సరం కూడా ఈ సంవత్సరం చుట్టూ ఏం చేయాలి? ఈ 1 సంవత్సరం ఉండనేమో. ఈ 1 సంవత్సరం కూడా ఎదురేసే రాత్రి వాక్య చేస్తున్నారు. మైక్ సౌండ్ తగ్గితే అతనికంటే ఒక్క సౌండ్ ఇంత కష్టపడి ఇంత మీటింగ్ చేసినప్పుడు మీ సౌండ్ తగ్గితే అంటే మీరే చెప్పారు. వాక్యం చెప్పండి. దేవునికి అందుకు నా చెప్పిన మాట ఏమనగంటే ఫలం లేదు కాబట్టి
కాబట్టి దేవుని రాజ్యం ఏమైంది? వారు తొలగిపోయింది కాబట్టి. కానీ తోట లోపల ఉన్న చెట్టుకి ఫలం లేదు కూడా పర్వాలే, దానికి ఒక సంవత్సరం కూడా నీవు చావలేని కారణం దేవుడు మనకేమిచ్చారు? సమయం. ఎందుకంటే చెట్టుకు నరగకుండా ఒక్కడ ఏం చేయను మధ్యవర్తిగా ఒక వ్యక్తి ఏం చేస్తున్నారు? మధ్యవర్తిగా నిలబడి ఎవరు మధ్యవర్తిగా నిలబడుతుంది? తండ్రి కుడి పక్కములు తండ్రి కుడి పాసములు నిలబడి చెప్తున్నారు ఈ కుమారుడికి ఏం చేయకూడదు. అర్థం అవ్వలేదు. కానీ 1 యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి కిందకి చదవండి. నా చిన్న పిల్లలారా మీకు పాపము చేయకుండుట నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుట ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తు అడ్వొకేట్ యేసుక్రీస్తు అయిన ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. స్తోత్రం చెప్పండి. అందరినీ చెప్పాలి. తండ్రి అయినా దేవుడు స్తోత్రం కలిగిన ఇది తండ్రి అయినా ఇదిగో ఎవరంటే తెలుసా? ఇది యేసుక్రీస్తు అయిన దేవుడు. అప్పుడు తండ్రి ఏం చెప్తున్నారంటే ఈ పాపం చేసిన జోడి ఏం చేయాలి? చంపాలి. జోడి ఏం చేయాలి? చంపుకోవాలి. జోడి ఇంకా బ్రతుకోకూడదు. ఎందుకనగంటే ఆయన పాపం చేసిన కాబట్టి ఇంకా భూమిలో ఏం చేయకూడదు. బ్రతకడానికి నేను ఇవ్వను అని చెప్తారు ఎవరు? అప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు? లోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి సిలువను నేనే చేశారు, మరణించారు. అందుకని నా కుమారుడికి ఏం చేయకూడదు. తండ్రి ఎనగా చూస్తున్నారు. తండ్రి తిన్నగా చూడలే, ఎవరి వలన చూస్తున్నారు? కుమారుడికి చూసినప్పుడు నేను ఎనగా ఉంది. అందుకని నీ చావలేదు. చూసినప్పుడు నన్ను చూసినప్పుడు ఎలాగా కనిపిస్తున్నారు? ఏసయ్య వల్ల కనిపించింది. సోదరం, అందుకని నువ్వు నేనేమవలే, చనిపోగలేదు. దేవునికి నీ అందుకు చనిపోగలేదంటే, నీ అందుకు మరణించలేదంటే నీ తండ్రి తన కుమారుడు కూడా నిన్ను చూసిన కాబట్టి నీలో ఏ భావము ఏసయ్య తండ్రి కనిపించలేదు కాబట్టి నీ బ్రతికి ఉండేది. అందుకని ఈ చెట్టుకే చెయ్యలే, నరకలేదు. యేసయ్య నీ కోసం మధ్యవర్తి చేసిన కాబట్టి నిన్ను దేవుడేం చెయ్యలే. చెప్పిన మాటకు వినాలి. మత్తయి సువార్త 3:7-8 వాక్యం చదివినప్పుడు పరిసయ్యులలోను సదుకీయులలోను అనేకులు బాప్తిజం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా ఎందుకు పిలిచాడు? వాళ్ళు వంకరగా ఉన్నారు కాబట్టి అడగగాదు. ఆత్మీయుడు చూసినప్పుడు, నిన్ను చూసినప్పుడు ప్రజలుగా కనిపించదు. ఆత్మీయుడు అయిన మనుషుడు ఈ లోకములో ఉన్న మనుషులకు చూసినప్పుడు ఎలాగ కనిపిస్తున్నారంటే పాము వలన కనిపిస్తున్నారు. ఆత్మీయ లేని వాడు చూస్తే తెన్నగా నడిచిన బిడ్డలుగా కనబడతారు. స్తోత్రం కలిగింది. అందుకే యోధ పిలిచాడు, సర్వసంధానమా. అన్ని ఇలాగా తిరుగుతున్నారు. దేవుడు మోస చేతులు ఏం చేశారు? దేవుడు మోస నీ చేతులు ఉంది, ఒక కర్ర ఉంది, 40 సంవత్సరం ఉండి ఈ కర్ర నా తోడుగా
చేయాలి? తల కింద పడేయమని చెప్పారు. కింద పడేయడం చేతులు ఉండినప్పుడు ఏమైంది? ఆమేన్. దేవుడి చేతులు ఉంటే ఈ కర్రతోని ఎర్ర సముద్రం 2 పాయలుగా మారింది. చేతులు ఉంటే ఈ కర్ర అద్భుతం చేయగలుగుతున్నారు. నీ కింద పడిన అనుకో నీ అదే తెలిసిన వాడు గట్టిగా నీ కింద పడితే నీ ఎలాగా వంకర నడుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును. అందుకని మోస కర్ర కింద పడేసినప్పుడు ఐగుప్త దేశంలో ఉన్న మాంత్రికుడు తన చేతులున్న కర్ర ఏమైంది? కింద పడేశారు. ఇప్పుడు మోస పాము ఏది? అన్ని పాములు ఏమవుతున్నారు? తన పైకెత్తి ఏం చేస్తున్నారు? అన్ని ఆట ఆడుతున్నారే. ఒక రోజు ఒరిజినల్ పాము బయటికి, అందరి పాట ఆట అన్ని జరుగుతున్నారు. తమ్ముడు కరెక్టే, మంచిది. నీ పాము ఒరిజినల్ పాము ఏదంటే తెలియాలంటే మోసే ఆ పాము అన్ని పామునే చేశాడు. అన్ని పామునే చేశాడు, మృంగేశాడు. అప్పుడు తెలిసింది ఒరిజినల్ పాము ఏదంటే. అక్కడ సమయంలో ఒరిజినల్ పాము ఏమది, ఒరిజినల్ పాము ఏది అని ఒక్కరోజు తెలిసింది. దేవునికి స్తోత్రం కలిగింది. నేను గట్టిగా స్తోత్రం చేయాలి. దేవునికి స్తోత్రం కలిగింది. అది నేను చెప్పుకొని వచ్చినది ఏమనగా, యోహన్న గారు చూసి ఏం చెప్పారు? సర్ప సంతానమా రాబో ముగ్గురు నుండి దేవుడు తర్వాత ఏం చెప్పండి అమ్మా? మారు మనసు తగ్గిన ఫలించుడి. అబ్రహాము మనకు తండ్రి అని మీలో మీరు చెప్పుకోడా తలంచవద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున లేకపోతే ఏం పడుతుంది? అది మనుషుడికి గొడ్డలి కాదు. ఎవరి గొడ్డలది? దేవుడు గొడ్డలదండి. స్తోత్రం కలిగిన ధోని పాస్టర్ చేతులకి గొడ్డలి దొరికితే ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తా? లేదు ఆ చిన్న ఆ కొమ్ములు మొత్తం ఏం చేస్తుంది? నాకి కొమ్ములు అనగా అర్థం అవ్వలేదు. ధోని పాస్టర్ ప్రభా పాస్టర్ గారి చేతులకి గొడ్డలి దొరికిన అనుకో, ఈ చిన్న కొమ్ములకి ఏం చేస్తుంది? నాకి కొమ్ములకి ఏం చేయదు. ఎందుకు నరకడు? ఈ కొమ్ము నా కోసం కొంచెం ఉపకారం ఉండినట్టుగా కాబట్టి. అనగా చేతుల గొడ్డలి దొరికితే చిన్న కొమ్ము అర్థం అవుతున్నారా? అందరూ బియ్యం బస్తాల కూర్చున్నారు. అర్థం అవ్వలేదు. ఊరికిన సామాన్ని ఇంటికి నీ లోపలికి వస్తాయి. కదలలేని వాడు కదలిపోతాడు. బైబిల్ వాక్యం తెలిసిన వాడు కదలిపోతుంది. దేవునికి స్తోత్రం. వాడు బియ్యం బస్తాలకు కూర్చుంటాడు. చెప్పండి. చెప్పుకొని వచ్చినాయమంటే ఒక చోట నేను వాక్య పరిచయం చేయడానికి వెళ్ళారంటే స్తోత్రం. పేరు చెప్తే మీకు అర్థం అవుతున్నారు. ఆయన ఏం చేశారంటే, నేను వాక్య పరిచయం వింటున్నప్పుడు వాక్యం ముగించిన తర్వాత దానికి ఎదురుగా మాట్లాడు. కూడి ఇద్దరు భాషలు అందరూ అతనికి తిట్టారు. ఈయనకి వాక్యం తెలియదు. మీరు ఎందుకంటే నేను 3 నెలలకి బైబిల్ స్కూల్ వచ్చి చదివి వచ్చిన వాడు కాదండి. 3 సంవత్సరం బైబిల్ స్కూల్ నేర్చి వచ్చిన వాడు. స్తోత్రం కలిగిన కాదు. అందుకే బైబిల్ ఉన్న సారాంశం కరెక్ట్ గా నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. అన్ని తెలియదు, కొన్ని తెలుసు. దేవునికి స్తోత్రం కలిగిన కాదు.
వచ్చినది గొడ్డలు ఎక్కడ పెట్టుతుంది? స్తోత్రం. నేను ఇక్కడ కూర్చున్న పాస్టర్ అందరూ ఏమవుతారు? చిన్న చిన్న కొమ్ములు నరుగుతుంది, కానీ యేసు కొమ్ములు నరుగును మొత్తం నరుగుతుంది. స్తోత్రం కలిగిన ఎందుకు నరుగుతుందంటే అందరు చెప్తున్నారండి. అయ్యో అందరూ ఏం చెప్తున్నాడు? నాకు 9 వరములు ఉంది. ఏంటంటే ఒకడు అలాగ ఒక పంప్లెంట్ కొట్టారు, నా 9 వరములున్నా ఏం జరగలే. నేను కూడా లేరు 9 వరములు అని చెప్పారు, కానీ ఏమి జరగలేదు. కొందరు జరగదు. ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది, ఏం జరగదు. పోరాడి నేను చెప్పుకొని వచ్చింది ఏమంటే, వరము లేకపోతే ప్రోబ్లం లేదు. పాస్టర్ గారు 9 వరం నీకు లేకపోతే పర్వాలే, కానీ వరం లేకపోతే ఏమవుతుంది? సోదరం కలిగిన పదం లేకపోతే ఏమవుతుంది? నరికిపోతుంది సోదరం. అందుకే మనకి ఏముండాలి? ఏ బలం? స్పిరిచువల్ బలం. గలాతీ పత్రిక మీకు అందరికీ తెలుసు, 5వ అధ్యాయము 22 నుండి కిందకి చదివితే ఎన్ని బలం ఉంది పాస్ గారు? అంటే 9 వరములు ఉంది, ఫలములు ఉంది. 9 వరములు ఫలములకి 3 భాగంగా ఏం చేయాలి? మొదటి 3 ఫలము అది దేవుడి వశములు వచ్చినది. ఏంటండి? అదే అండి ప్రేమ, సంతోషం, భయంకర ప్రేమ. నేను ఏదైనా చెప్తే ఏమవుతున్నారండి? ప్రేమ ఉంటే ఈ ఊర్లో ఉన్న సంఘ బిడ్డలు అందరూ కలిసిపోతుంది. ఏమంటారంటే అందుకని ఇప్పుడు అందరూ నేను ఇక్కడ విక్రమపురము అక్కడికి వెళ్ళేది, నన్ను పాస్టర్ గారు అక్కడ తీసుకొని వెళ్ళారు. అక్కడ పొలం ఉంది. పొలంలో నేను మొత్తం ఏం వేశారండి? విత్తనం వేసాడు. విత్తనం అన్ని ఏమైంది? మొలచి ఇప్పుడు 2 నెలల తర్వాత ఏమవుతుంది? పంట మొత్తం అవుతుంది. ఈ పంట అయిన సమయంలో నీ ఏం చేయాలి? యువతల నుంచి అవతల వరకు చూడండి, ఏ తెరగ కనబడుతుంది? మధ్యలో ఏం కనబడదు. మధ్యలో ఏం కనబడదు. అదే నేను చెప్తున్నానంట. సరిగా పండినది అయితే మధ్యన ఖాళీ ఉంటుంది. పంట లేకపోతే నీ సరిగా పండిన వాడు అయితే నీకేముండదు, గ్యాప్ ఉండదు. అవతల చూసినప్పుడు అన్ని పంట లేదండి. గట్టిగా సోదరం చెప్పుకోవాలి, దేవుడికి సోదరం కలిగింది. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినాయి ఏమంటే, మొదటి 3 ఫలము ఎక్కడ నుండి? దేవుడు వస్తుంది. ఇంకా 3 దీర్ఘశాంతము, దయ, మంచితనం. ఇది 3 మనలో ఉండి బయటికి వెళ్ళాలి. ఎక్కడే? కొందరికి పై నుండి మొత్తం ఎక్కడికి వస్తుంది? లోపలికి వెళ్ళి నువ్వు బయట లోపల నుండి ఏమవరు? అది ప్రోబ్లం అండి. అది మీకు తెలియదండి. ఈ షుగర్ ఉన్న వారికి బాగా ఏమవదు, దొడ్డికి వెళ్ళడానికి అవదు. అక్కడికి వెళ్ళి కొన్ని ప్రయాసం అట్లా చేస్తే కొంచెం పడుతుంది. సోదరు జరిగిన కాక ఎందుకలా బయటికి వెళ్ళలేదే? లోపలికి వచ్చినది తక్కువ, బయటికి వెళ్ళలేకపోయింది. ఇప్పుడు చాలా మంది విశ్వాసికి అలాగా అయిందండి. దేవునికి దేవుని వశము నుండి అన్ని పొందుకున్నారు, కానీ బయటికి వెళ్ళ ఏది? దీర్ఘశాంతము, దయాలతము, అది ఎక్కడికి వెళ్ళాలి? అది వెళ్ళరు. దేవుడి వయస్సు నుండి అన్ని 3 వస్తుంది, కానీ మనలో నుండి ఏమవలేదు. ఏదో ప్రోబ్లం ఉందిరా తమ్ముడు నీలో. ఏముంటుందా? చెప్పినప్పుడు నీకు అర్థం అవ్వదు. నా తోడుగా ఒక మంచం మీద పడిన వాడు, ఒక పాత్ర తిండిన ఆ వ్యక్తి రేపు నా వినికితే నాకు విరోధంగా కోర్టులు ఏం చేశారు?
కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేశారు. నన్ను జైలు ఇదక్క చుమ్మ ఇది వాక్యం చెప్పడం చుమ్మా వేదన కలిగింది కాబట్టి సోదరం కలిగింది కానీ ఆడు జైలు వేసేది. నేను ఏం చేశారు, పెళ్లిలు బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత కేసు ఏమైంది, విడ్రా అయిపోయింది. విడ్రా అయిన తర్వాత నాకు విరోధంగా కేసు పెట్టిన వాడి ఇంటికి వెళ్ళి నేనేం చేశాను, వాడు నా ఇంటికి ఏం చేయదు. నేను జాతిని తక్కువ నీకంటే పెద్ద జాతి సోదరం కలిగిన కానీ నీ ఇంటికి వచ్చి తినడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా, ప్రేమలు ఉన్నదా. ఆదివాసుల ఊరు ఇంటికి వెళ్ళి నేను తిన్నారు. ఏం తిన్నారు తెలుసా, ఏం తిన్నారు, సోలుతోని అంబలు చేసారు. ఎలాగన్నా 3 రోజులు అయిందట అది ఫాస్ట్ గారికి. ఆ అంబలకి ఎన్ని రోజు అయింది, ఆ 3 రోజు అంబలు కక్కుష్టాన్ని విప్పితే ఎలాగ వాసన వస్తుంది, అలాగ వాసన వస్తుంది. ఏది ఆ పులిసిన కాబట్టి భయంకరమైన కంపు. ఇదే నాకు ఫాస్ట్ గారు ఇదే తాగండి అన్నట్టు తాగినప్పుడు ఫ్రిడ్జ్ అయింది నా కడుపు. అదే వాసన కాదు, లోపలికి వెళ్ళినప్పుడు ఏమైంది. లెపర్సీ సంఘంలో వాక్య పరిచర్యకి పిలిచారు పాస్టర్ గారు. నీ తింటావా బిడ్డ కడ పిశాసరాలు సోదరు కలిగిన నేను అజుతుంది. మనం అక్కడి నుండి భోజనం తినేసి వచ్చారు. దేవుడికి సోదర కలిగినగాక, సోదర కలిగినగాక. అది ఆత్మ ఫలం ఉండాలండి, అది లోపల నుండి బయటికి వెళ్ళాలండి. పై నుండి 3 వస్తుంది, 3 బయటికి వెళ్ళాలి. ఇది 3 నీలో ఉండాలి. ఏది సాత్వికము, విశ్వాసము, అదేంటి రాదు, సెల్ఫ్ కంట్రోల్, స్వయ నియంత్రణ ఉందా. స్వతంత్రం కలిగిన ఐదారు కోపపడుతుంది దేనికి. ఏసై కూడా కోపపడారు కదా, తప్పు చేసినప్పుడు ఏసై ఏం చేశారు, కోపపడారు. తర్వాత కొరడా కొట్టదా, అయ్యో కలగకపోతే తప్పది. కొరడా పట్టినప్పుడు ఏమన్నా లోపల ఉన్నవాడు అందరు బయటికి సోదరం కలిగిన ఎవరెవరు బయటికి వెళ్ళారండి, లోపల ఉంది కాదు నీ వ్యాఖ్యానించిన కాదు, పశు స్వభావం ఉన్నవాడు ఉంది అక్కడ. ఒకటి పశువుని అమ్ముతున్నారు కదా, అది పశు స్వభావం. 2 పక్షి స్వభావం. పక్షికి ఇప్పుడు ఇక్కడ పావురమ్మకి ఏం చేశారు, పావురు అమ్మడం ముందుకు ఎక్కడ పెట్టారు, లేకపోతే అంటే పశు స్వభావం ఉంది. పక్షి స్వభావం అంటే బెందింపబడిన కొందరు ఎక్కడ ఉన్నారు, చర్చి లోపల ఉంది. దాని లోపల ఇంకొక స్వభావం, దేవుడు స్వభావం. సోదరం కలిగిన దేవుడు స్వభావము సంఖ్య లోపలికి వస్తే పశు స్వభావము, పక్షి స్వభావం బయటికి వెళ్ళిపోతారు. ఆనంద పాత్రకి వెళ్ళాలి కదా, అందుకంటే వెంటనే ముగించాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. దేవునికి స్తోత్రం. నీలోనే ఏముండాలంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉషా దేవుని రాజ్యంలో ఏముండాలి, బలం ఉండాలి. సోదరు
దేవుని రాజ్యం అయితే నువ్వు ఐదోడు చెప్పి మాట ముసలో లూకాసు వార్త 11 అధ్యాయం 28 నుంచి కిందకి చదవండి. లూకాసు వార్త 11 అధ్యాయము 20 నుండి కిందకి. అయితే నేను దేవుని ప్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. అంటే దేవుని రాజ్యం వస్తాయేమవుతుంది అది స్తోత్రం కలిగిన దేవుని రాజ్యం సంఘ లోపలికి వస్తాయి, నీ లోపలికి వస్తాయి. దయ్యమేమవుతుంది? హలో అర్థమవుతుంది. నీ ఎక్కడ కూర్చున్నారు? ఎక్కడ కూర్చున్నారు? విక్రమురం కాదు, దేవుని రాజ్యంలోకి కూర్చున్నారు. ఈ ఒక రాజ్యం లోపలికి కూర్చున్నారు. నీ వెళ్తే ఒంటరిగా కాదు, ఒక రాజ్యం నీ తోడుగా వస్తున్నారు. దేవుని రాజ్యం వస్తే దయ్యములకి ఏమవుతుంది? వెళ్ళగొట్టాలి. దేవుని రాజ్యము, దేవుని రాజ్యములు కూర్చున్న వాళ్ళు బలం మాత్రమే కాదు, శక్తి కనిపించాలి. శక్తి ఆదివారం నా సంఘంలో ఇది చెప్పారు దేవుని సోదరు. రేపు నేను అది చెప్తానండి. సోదరు కలిగిన ఏం చెప్పారంటే ఒక మిషన్ పేరు ఫైర్ ఇంజన్. ఏం పేరండి? చెయ్యిన పని నీ పేరు ఫైర్ ఇంజన్ అయితే ఏం కనబడా? నీ పేరు ఇప్పుడు ఫైర్ ఇంజన్. అగ్గికి మొత్తం ఏం చేస్తుంది? ఆపుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి మనలోనికి వచ్చేస్తే మనం ఏమవుతుంది? నేను అంచేదో వంట చేస్తున్నారు. వంట చేసినప్పుడు స్టవ్ ఏం చేస్తున్నారు? ముట్టించిన మునుపు దాని పైన ఈగలు వచ్చి ఏం చేస్తుంది? నేను అగ్గి ముట్టించిన అనుకో, అది ఈగలేమవుతుంది? ఈగలేమవుతుంది? అదే నీ శరీరం అంటిస్తే దేవుడు అగ్ని నీలో అనుకో. ఏ ఈగలు కూడా నీ ఇంటిలో మంచివాడే, కానీ భార్యకి కొట్టినవాడు నువ్వు ఏం చేస్తున్నా? పాట గారు ఇప్పుడు జోడి పాట భార్యకి కొట్టను. ఎందుకు జోడి పాట భార్యకి కొట్టలేదు? ప్రేమ భార్య లేదు కాబట్టి. నాకేం లేదు. అమ్మగారు వెళ్ళిపోయి 2 సంవత్సరాలు దాటిపోయింది. అప్పుడు నుండి ఇప్పుడు వరకు నేనేం చేయను. కొట్టలేదు. అందరికి ఏం చేశాను? సూపర్ గా భార్యకి ఏం చేశారు? సోదరు. భార్య కొట్టిన వాడి తల మీద దాదాపు 8 దెయ్యం ఉంది కదా. ఆయన చెప్పారు మీ పేరండి అడిగి. సేన అంటే దెయ్యం పట్టిన వాడి సొంత శరీరం ఏం చేశాడు? భార్య కొట్టిన సొంత శరీరం కాదా? భార్య సొంతం కాదు, శరీరం కాదా? అది కొట్టిన వాడు ఎవరు? సేన అండి. పెద్ద దెయ్యం ఉంది. అదే ఏది పెద్ద భాష ఊగితే మారదు భాష కదా. అది అగ్గి దిగితే మాత్రం మారుతుంది. దేవుని రాజ్యములకి దేవుని రాజ్యం దిగితే అద్భుతములు జరుగుతుంది. స్వస్థత జరుగుతుంది. విడుదల జరుగుతుంది. ఈ దినములో ఈ 2 రోజు ప్రార్థన వలన విగ్రహములు అడ్డుపట్టి అంతా జరిగిన కాక, విడుదల కలిగిన కాక, రోగుల స్వస్థత కలిగిన కాక, దైవ రాజ్యము బలవంతులు తీరిన కాక. కిందకి చదవమ్మా.
లూకా సువార్త 11. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణములను కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టు. చెప్పదు. నేను అజిత్ ప్రసాద్ ములుగలో ఉన్న మోహనన్ ఎక్కడ వెళ్ళారంటే ఒరిస్సాలో ఉన్న ఒక ఊర్లో ఒక అమ్మకి ఒక మాస్టర్ గారికి దెయ్యం పట్టింది. మేకడ ఊరు కాదు, మేకడ. సోదరం కలిగిన కాక అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆయనకి వైజాగ్ మెడికల్ కి తీసుకొని వెళ్ళాడు. 3 రోజుల లోపల 40,000 ఖర్చు చేశారు. ఎన్ని రోజండి? సోదరం కలిగిన కాక 40,000. అంటే ఎవరో చెప్పారు, రాయగడలో ఒక కేరళ పాస్ ఉందని. నా పేరు తెలియదు. కేరళ పాస్ అతనికి పిలిస్తే బాగా అవుతున్నది. నేను అక్కడికి వెళ్ళానండి. నేను అక్కడికి వెళ్ళి ఏం చేశారంటే, అక్కడికి వెళ్ళి నేను ఇంటికి అడుగు పెట్టిన మునువే మనుషులు ప్రార్థించే, దేవుడా ఎందుకు ఈ రోగం ఇలాగ జరుగుతుందో చెప్పాలని చెప్పినప్పుడు దేవుడు చెప్పారు ఒక్క విషయం, ఒక ఆవు విషయం. ఏ విషయం అండి? అది విస్తరించడానికి అది లైవ్లో వెళ్ళిపోవును కాబట్టి సోదరుడు నేను చెప్పాను, తమ్ముడు ఆవు సంబంధించి ఏదైనా విషయం ఉందో అప్పుడు ఆయన ఉన్నారయ్య గారు తాలయ్యలు చెయ్యి ఉంచినప్పుడు ఈ దయ్యం బయటికి వచ్చింది. సోదరుడు దయ్యం బయటికి ఊగడానికి ప్రారంభించారు. ఊగి సోదర కలిగిన యేసు నామములు కడుపులో ఉన్నది బయటికి రమ్మని చెప్పిన వెంటనే బయటిలో మొత్తం ఏమైంది? కక్కినప్పుడు మోహన్ గారు అతనికి పట్టుకున్నారు. 7 రోజు నిద్ర రాలే. 7 రోజు అయ్యారు నాకు 7 రోజు ఏమలేదు, పట్టలే. అందుకని ఒకసారి వచ్చి ప్రార్థన చేశారు. ఆ రోజు ఏమైంది? ఇప్పుడు వరకు కుంభకర్ణ బరువు పడుకున్నాను. సోదరం కలిగింది. అక్కడికి ఎందుకంటే దేవునికి ఆదాం బాసుకి నీ అడుగట్టుకి నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళితే ఒక అమ్మ కోసం ప్రార్థన. అమ్మ సంఘం పెద్దలే. ఎక్కడ ఆ పైన ఏ ఊరు అంటే అది గంగాధరి అమ్మ అంటే నాకు వెంటనే అడిగారు, నన్ను తెలుసారా అంటే అడిగారు. నేను తెలుసు, నిన్ను తెలుసు, నిన్ను నాన్నకి కూడా తెలుసు అని చెప్పారు. సోదరు కలిగిన యేసు నామములు బయటికి వెళ్ళిపోదురు కాదు, దయ్యం బయటికి వెళ్ళి బిడ్డ దగ్గర అది కోడి పాత్ర పవర్ కాదు, దేవుని రాజ్యం కాబట్టి దేవుని రాజ్యములు నీ ఉంటే ఆ పవర్ దొరుకుతుంది. అది పైన శక్తి అండి. పైన అందుకంటే యేసు చెప్పారు, పైన శక్తి ధరించిన వరకు నీ ఎక్కడ ఉండాలి? ఈ శక్తి ఏం చేయాలి? ఈ శక్తి ధరించి ఉండిన సంఘ బిడ్డలందరికీ అయ్యేది ఉంటే రాయగడని వచ్చిన సంఘ బిడ్డలందరికీ చేయి పైకెత్తండి. రాయగడని వచ్చిన మన సంఘంలో మొత్తం అన్ని భాషలు ఆరాధన చేస్తున్నారు. మీరందరూ పిచ్చలా? మీరందరూ పిచ్చలా? ఎప్పుడు అన్ని భాషలు ప్రార్థన ప్రారంభించడో మంచి తెలివిగట్ట వచ్చింది. అన్ని భాష ఎవరి భాష అండి? దేవుని భాష. దేవుడి నీకు ఇంతవరకు నీ దేవుడితో ఏ భాషను మాట్లాడు? మన తెలుగు కాదా? తెలుగుని మాట్లాడితే ఎవరికి తెలుసు? ఆ తండ్రి భాషను మాట్లాడితే అన్ని భాషలు ఆరాధన చేసి చూడు, విడుదల జరుగుతుంది. తీసుకున్నారే ఇది ముందుకు అన్ని భాష ఆరాధన చేయడం ఏం చేశారు? అందరూ అలాగ చేయడానికి చెప్పలేదు. ఇప్పుడు ఏం చెప్పారు? ఇష్టం ఉందా? చెప్పు సోదరు. 3 లక్షలు విశ్వాసి ఉంది. అతన్ని చెప్పారు అన్ని భాష చెప్పడానికి ఇష్టం ఉంది. ఏం చెయ్యాలి? అది సోదరం కలిగింది. గట్టిగా సోదరం చెప్పండి. దేవుని రాజ్యం ఉంటే దేవుని భాష మాట్లాడాలి. దేవుని రాజ్యం ఉంటే దేవుని శక్తిని ఇవ్వాలి. దేవుని రాజ్యం ఉంటే సాధారణ వెళ్ళబట్టాలి. అటువంటి శక్తి ఈ రోజు మీకు కావాలంటే ఒక్కసారి దేవుని కట్టని బిడ్డలు కలిగిన
కొట్టుతున్న కారణం ఏంటంటే వెనకల పిల్ల ఏం చేసేది? వెనకల ఏం చేసేది? కాదు, వెనకల పిల్ల ఏం చేస్తున్నారంటే దాన్ని కొరుకుతుంది. దాన్ని జరిగి తగదు ఏం చేస్తున్నారు? పిల్లగాండి పాస్ పిల్ల అలాగంటే కొరుకుతుంది. స్వాతంత్రం కలిగింది. నీ జీవితం నీ పిల్లలకి నీ చూడరా. స్వాతంత్రం ప్రార్థన చేయనప్పుడు పిల్లలు కూర్చోరు. సండే స్కూల్ ఉందా? అదే ఎప్పుడు తెలియదు. అదేంటి తెలియదు. మా పిల్లలు ఇదొక సండే స్కూల్ చెప్పిన వాడు సోదరు ఇంకా అక్కడ ఉన్నారు. ఎక్కడ వెళ్ళిపోయింది సోదరు? ఇదిగో పడుకున్నారు. ఇంకా అంటే అదుకోకూడదు, పడుకున్నారు. ఆడితే యాక్షన్ సాంగ్స్ వేస్తుంది, పాటలు పాడుతుంది. సోదరు కలిగిన పంచిక పేరు చెప్తుంది, 10 ఆజ్ఞల పేరు చెప్తుంది. సోదరు కలిగిన కాక ఇలాగ నా దేవుని బిడ్డలకి ఏం చేస్తున్నారు? ఆత్మీయంగా ఎదుగుదల చేస్తున్నారు. సోదరు కలిగిన కాక నేనేం చెప్పొచ్చారు? రాజ్యం కాలము సంపూర్ణమైన దేవుని రాజ్యము సమీపించారు. అప్పుడు దేవుని రాజ్యం ఉన్న దేవుడి బిడ్డలు ఏమి ఇవ్వాలి? ఫలం ఇవ్వాలి. ఫలం ఇవ్వలేకపోతే శపించబడదు. దేవుని రాజ్యం నీ దగ్గర నుండి తొలగడం మాత్రం వేరే మనుషులకి ఇస్తారట. ఎవరికి ఇస్తుంది? అన్యులకి ఇస్తామని చెప్పారు. ఎవరికి ఇచ్చారు? అన్యులు ఎవరు? సొంత జనం ఎవరండి? స్వర్గీయులు ఎవరండి? ఇశ్రాయేలు. వారి బలం ఇవ్వలేదు కాబట్టి మనకి ఏం దొరికిందండి? ఫలం ఇవ్వలేదు. సోదర కలగదు. మన బట్టి అన్యులు బలం ఇస్తున్నారు దేవుడికి. సోదర కలగదు. మనకు భాగ్యం ఇచ్చేది తల్లి ఫలం ఇవ్వడానికి. ఆ 9 విధములలో ఫలం ఇవ్వడానికి దేవుడు మనకు భాగ్యం ఇచ్చాడు. స్తోత్రం. అది మాత్రం కాదు, దేవుని రాజ్యంలో మనం కూర్చోబడుద్ది. ఆమె ఎక్కడి నుండి అంటే కొలొస్సే పత్రిక 1 అదోడు చదివి మాట కూర్చొని 1:13 వాక్యం చదవాలి. 1:13 ఏ రాజ్యం నుండి? అంధకారమైన రాజ్యం నుండి విడుదల చేసి ప్రేమించిన కుమారుని వారిని కుమారులు రాజ్యము నివాసిகளுగా ఆమె చెప్పండి. అలాగైతే ఒక కాలంలో మనం ఎక్కడ ఉండేవారు? అంధకార రాజ్యం. ఇప్పుడు ఏది రాజ్యం ఉంది? కుమారు రాజ్యం అంటే యేసయ్య రాజ్యం. దేవుని రాజ్యములకు వచ్చబడతాడు. ఓ సోదర చెప్పాలి. చివరి మాట యోహాను సువార్త 3 చదవద్దు. అవి ఏంటంటే నికోదేమోసుకి యేసు చెప్పారు, కొత్తగా దేవుని రాజ్యము. సరే, ఇంకా కిందకి కలిపినప్పుడు దేవుడి రాజ్యం చూడరు. ఒకటి జన్మించే దేవుని రాజ్యం ప్రవేశించిన సోదరు. ఇంకొక రాజ్యం ఏం చేద్దాం? చూడలేకపోతే ఏంటండి? అర్థమైంది. కొత్తగా జన్మించడం ఏంటి? కొత్తగా జన్మించడం ఏంటి? మా పిల్లలు చెప్పవద్దు. కొత్తగా జన్మించడం ఏంటి? కొత్తగా జన్మించంటే అదే మీకు తెలుసు. నీ జన్మించలేని వాడైతే ఎవరు కొడుకు? ఆదాము కొడుకు. ఎవరు కొడుకండి? కొత్తగా జన్మించిన ఆదాము తల కట్టి చేసి కడబట్టి ఆదాము బ్రాహ్మణుడు అని పదానికి అర్థం ఏంటో తెలుసా? దుజన్. ఏంటండి? దుజుడు అంటే అప్పుడు ఒరిజినల్ బ్రాహ్మణుడు నేనే. మనమే అని చెప్పండి. మనమందరం
ఇది లేదు, ఇది లేదు, అది లేదు. కానీ మనం ఎవరు? ఒకటి తండ్రి వలన రెండోసారి ఎలాగ జన్మేది యేసు నుండి మనం జన్మించి, అదేలాగా నీటి మూలం కాదు. ఎలాగ జన్మించారు? నీటి మూలం అదండి, అదండి చెప్పండి. ఆ నీటిలో ముడగడం కాదు, అది నీరు అని చెప్పినది దేవుని వాక్యం. వాక్యం ఎఫెసీ పత్రిక 5:26 త్వరగా చదవండి. ఆత్మ అని చెప్పినది పరిశుద్ధాత్మ. స్తోత్రం. పురుషులారా నేను భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన వాక్యముతో జ్ఞానము చేత. అదే అప్పుడు ఇక్కడ వాక్యం అని ఏం చెప్పారట్రా బాబు? స్నానం అంటే నీరు. అప్పుడు యేసయ్య వాక్యం వినినప్పుడు నీలో కడుగుతుంది. కడిగినప్పుడు నీకు మారు మనస్సు, అప్పుడు నీ కొత్తగా జన్మించావు. స్తోత్రం కలిగిన ఇప్పుడు వరకు నీ కొత్తగా జన్మించలేకపోతే దేవుని రాజ్యములో ప్రవేశించడు. స్తోత్రం కలిగిన దేవుని రాజ్యములు ప్రవేశించారు. దేవుని రాజ్యముల శక్తి అనుభవించుతున్నారు. దేవుని రాజ్యములు నడుచుకున్నారు. అందుకని ఈ రాత్రి మాట ముగిస్తున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి ఆ దేవుని రాజ్యములనికి నిన్ను కూడా పిలవడానికి ఈ మీటింగ్ పెట్టి, ఈ రాజ్యములకి నిన్ను పిలవడానికి ఈ మీటింగ్ ఇక్కడ పెట్టారు. వర్షం పడింది, వాన కురిపించినప్పుడు మీటింగ్ ఆపలే. ఎందుకనగా తెలుసా? కొందరు కూడా ఈ రాజ్యములు ఏం చేయాలి? ప్రవేశం. కన్ను మూసుకోండి, ప్రార్థన చేయబోతున్నారు. కన్ను మూసుకోండి, ప్రార్థన చేయబోతున్నారు. 1 మినిట్ అందరి కన్ను మూసుకోండి. స్తోత్రం, 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 స్తోత్రం. అందరి కన్ను మూసుకోండి, ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రం కలిగిన హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు దేవా. దేవా, ఇప్పుడు చెప్పిన వాక్యం బట్టి వందనాలయ్యా. అయ్యా, దైవజనులు ఇద్దరు వాక్యం చెప్పుచుండగా దేవా, ఆ వాక్యం మా జీవితంలో ఫలించినందుకు స్తోత్రమయ్యా. ఆ వాక్యం మా జీవితంలో, మా కుటుంబంలో నెరవేరినందుకు స్తోత్రమ దేవా. దేవా, దైవజనులు వాక్యం చెప్పినట్టు దేవా, నీ రాజ్యంలో ప్రవేశించడానికి మాకు అర్హత ఇచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా. అయ్యా, ఏ అర్హత లేని మమ్మల్ని దేవా నీ కుమారులుగా ఎంచుకున్నందుకు నీకు స్తోత్రమ దేవా. దేవా, మాలో ఏ మలినం ఉంటే దేవా, నీ వాక్యం అన్న దేవా యెహోవాతో మమ్మల్ని కడగండ దేవా, మమ్మల్ని ఉదక స్నానముగా మార్చినందుకు స్తోత్రమయ్యా. అయ్యా, కీర్తన గ్రంథంలో చెప్పినట్టు దేవా, ఏ మలినము లేకుండా దేవా మమ్మల్ని మార్చినందుకు స్తోత్రమయ్యా. కడిగినందుకు స్తోత్రము దేవా. దేవా, ఈరోజు వాక్యం వినిచే దేవా, వెళ్ళుచున్న ప్రతి ఒక్కరు దేవా వారి ఇంటిలోకి ప్రవేశించగా దేవా, ఇక్కడ ఉన్న ఆత్మీయ శక్తి వారి కుటుంబంలోను వారి ఇంటిలో ప్రవేశించినందుకు స్తోత్రమయ్యా. దేవా, సాతాను శక్తిని మీరు పాల దూరినందుకు స్తోత్రం దేవా. అటువంటి అధికారం ఇచ్చినందుకు మీకు స్తోత్రమ దేవా. దేవా, మా అందరితో మీరు ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి యొక్క కుమార పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవా నీ రెండో రాకడ వరకు తోడయ్యుందును గాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం.